శ్రీ వేణుగోపాల స్వామి గురుస్వామి దివ్య ఆశీస్సులతో శ్రీకాంత్ గురుస్వామి యాదగిరి గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వాముల పాదయాత్ర విజయవంతంగా పూర్తయింది. అక్టోబర్ 20వ తేదీన అయ్యప్ప స్వామి దేవాలయం గౌలీపుర శ్రీరామ్ నగర్ కాలనీ నుండి ప్రారంభమైన ఈ మహాపాదయాత్ర 37 రోజుల పాటు దిగ్విజయంగా కొనసాగి పూర్తయింది. క్షేత్రం నుండి బయలుదేరిన స్వాములు అడవిలో పడి పూజ నిర్వహించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి 7 కిలోమీటర్ల పాదయాత్ర చేసి సాయంత్రం సన్నిధానం చేరుకున్నారు. మణికంఠ మహాపాదయాత్రగా మొదలైనటువంటి ఈ బృందం నిన్న దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ దర్శనం సంబంధించిన లైన్లలో ఈ పాదయాత్రగా వచ్చినటువంటి బృందానికి ఎటువంటి సౌకర్యాలు లేవు. ఇక్కడ పోలీస్ వాళ్ళని అడిగినా కానీ ఎటువంటి రెస్పాన్సిబుల్ లేకుండా ప్రవర్తిస్తున్నారు. అక్కడి నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చిన భక్తులకు కనీస సౌకర్యాలతో పాటు ప్రత్యేక ఏర్పాట్లు అనేటువంటి ఎటువంటి లేకపోవడం చాలా బాధాకరం అనిపిస్తుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే స్వాములు ముఖ్యంగా గమనించాల్సింది ఒకటే, మన ఇరువులలో వచ్చేటటువంటి డబ్బులను ఇక్కడ దేవస్థానంలో ఎట్టి పరిస్థితుల్లో వేయొద్దు. దాంతో పాటు ఆ డబ్బులను తీసుకెళ్లి మన దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళల్లో గాని అన్నదాన ఆశ్రమంలో గాని వేసి మన దిక్కు అభివృద్ధి చెందేటట్టు చేసుకోవాలి. ఈ గుడికి వచ్చే ఆందోళనలో ఎక్కువ శాతం మన తెలుగు రాష్ట్రాల నుంచే వస్తుంది, కానీ ఇక్కడ మాత్రం మనకు ఎటువంటి నిల్వ లేదు. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల స్వాములు ఖచ్చితంగా ఈ విషయంలో కాంప్రమైజ్ కావద్దు. ఒక్క రూపాయితో సహా వేయకుండా మన ప్రాంతంలోనే గుళ్లకు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. ఇంకొకటి, ఈ పాదయాత్రగా వచ్చే బృందాలకు ప్రత్యేక ఏర్పాట్ల విషయంలో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన గవర్నమెంట్లు ఈ కేరళ గవర్నమెంట్ తో మాట్లాడి ప్రత్యేకమైన ఏర్పాట్లను చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకి కోరుకుంటున్నాము. అదే విధంగా ఈ దేవస్థానంలో మన హిందువులు కాకుండా అన్య మత వ్యక్తులు ఉండడంతో మన స్వాములకి విలువ లేకుండా పోతుంది. వివిధ కులాల మతాలకు సంబంధించిన వ్యక్తులు మన స్వాములని గౌరవిస్తారు. వాళ్ళ కనీసం బొట్టు లేదు, కాళ్లకు చెప్పులతో వివిధ మతస్థులు ఉండడంతో ఈ స్వాములకు విలువ లేకుండా పోతుంది. కాబట్టి అన్య మతస్థులని అయ్యప్ప టెంపుల్ ఆవరణలో లేకుండా ఈ కేరళ గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. ఓం శ్రీ స్వామి. ఈ పాదయాత్రలో 70 మంది అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. 37వ రోజు స్వాములు పాదయాత్ర శబరిమలకు చేరుకుంది. శ్రీ ధర్మశాస్త్ర శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దర్శనం అద్భుతంగా జరిగిందని, పాదయాత్ర ద్వారా వెళ్లి స్వామిని దర్శించుకోవటం అదృష్టంగా భావిస్తున్నామని శ్రీకాంత్ గురుస్వామి యాదగిరి గురుస్వామి చెప్పారు. మహాపాదయాత్రగా బయలుదేరి శబరిమల చేరుకుని స్వామిని దర్శించుకోవడం ఇది 3వసారని, వచ్చే ఏడాది కూడా స్వామివారి దయతో మళ్లీ పాదయాత్ర చేయాలనుకుంటున్నామని స్వాములు తెలిపారు. ఇక ఈ పాదయాత్రకు సహకరించిన స్వాములకు, అల్పాహారం భిక్షలను ఏర్పాటు చేసిన స్వాములకు ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. గత 37 రోజులుగా శ్రీ శబరిమల మణికంఠ మహాపాదయాత్రను ప్రసారం చేసిన అమ్మా న్యూస్ ఛానల్ యాజమాన్యానికి మణికంఠ మహాపాదయాత్ర అయ్యప్ప స్వాములు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గురుస్వాములందరూ వచ్చే సంవత్సరం ఐక్యంగా ఉండి మరి ఈ విధంగా కొనసాగించాలని కోరుకుంటున్నాము. గత 37 రోజుల నుంచి మా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, మా అడుగులను వారి కెమెరా ద్వారా చిత్రీకరించి ప్రతి ఒక్క న్యూస్ ని ప్రజెంటేషన్ చేస్తున్నటువంటి అమ్మ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు అందించిన సహకారం మరవలేనిది. ఈ పాదయాత్రలో వారు ఎంతో సహాయ సహకారాలు అందించారు. అమ్మ న్యూస్ యాజమాన్యానికి శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఓం శ్రీ స్వామి.